తెలుసు వాసుదేవా, నువ్వు ద్రోణాచార్యుడిని సురక్షితంగా ఉంచాలని అనుకుంటున్నావు. ఎలా మరిచాను నువ్వు ఆ పాండవ సంబంధీకుడివి కదా. హస్తినాపురాన్ని నా నుంచి కాపాడుకోవాలని అనుకుంటున్నావు నువ్వు. నేను సఫలీకృతం అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు. నీ కోపమనే అశ్వాన్ని అదుపు చేసుకో పాంచాల రాజా. ఎవరైనా యజ్ఞభంగం చెయ్యాలి అనుకుంటే పూర్ణాహుతి సమయం వరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు కదా. నేను హస్తినాపుర పక్షాన లేను, పాంచాల పక్షాన లేను. నేను నియమం వైపు ఉన్నాను, ధర్మస్థాపన వైపు ఉన్నాను. పాండవులు నా మిత్రుడు దుర్యోధనుడికి శత్రువులు. నన్ను కలవడం లేదు. తను ఇక్కడ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? వర్ణావతికి. నాన్నగారు, ఆయుష్మాన్ భవ. పాండవులు వర్ణావతికి వెళ్లారా? అవును, వర్ణావతికి. పురోచనులు గారు, ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వర్ణావతికి. ఈ అగ్ని వేరే చోట దహించాలి. ఇదిగో ఈ ప్రకాశించే కుండ మొత్తం హస్తినాపురం యొక్క భవిష్యత్తును మార్చేస్తుంది. పాండవులు వర్ణావతిలో ఉన్నారా? వర్ణావతిలో. మరి కుంతీమాత? తను కూడా వాళ్లతోనే ఉంది. అక్కడ కుంతీదేవి మీద గౌరవంతో ఆవిడకి సన్మానం కూడా చేస్తున్నారు. నేను విన్నదాని ప్రకారం కుమార దుర్యోధనులు పురోచనుల చేత ఒక సుందర మహల్ని పాండవుల కోసం కట్టించారు. ఇది అగ్ని కాదు అంగరాజా. ఇదిగో ఈ ప్రకాశించే కుండ మొత్తం హస్తినాపురం యొక్క భవిష్యత్తును మార్చేస్తుంది. దానితో పాటు మీది, అలాగే నాది కూడా. పాండవులు వర్ణావతికి వెళ్లారు. పురోచనులు కూడా అక్కడికే వెళ్తున్నారు. మిత్రులు దుర్యోధనుల మనస్సులో హఠాత్తుగా పాండవుల మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? కర్ణ, తనే పురోచనుడు. తాను మన కోసం యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయకుండా పాండవులని ఎలా ఓడించగలం? అలా ఏ మార్గం ఉంది? మార్గం ఉంది, సమర్థవంతమైన మార్గం. వారి అస్థికలు గంగలో కలిసే మార్గం. దీని అర్థం వర్ణావతిలో ఏదో పన్నాగం పన్నారు. అందుకే గాంధార రాజు నన్ను దుర్యోధనుణ్ణి కలవనివ్వలేదు. ఒకవేళ వాసుదేవులు నాకు ఈ అగ్ని గురించి హెచ్చరించలేదు కదా? ఏం ఆలోచిస్తున్నావు కుమారా? ఏం లేదు పితృవర్య, నేను తొందరగా వెళ్ళాలి. ఎక్కడికి? సరి అయిన సమయానికి నిర్ణయం తీసుకోకపోతే వారిని ఆ సమయం కూడా క్షమించదు పాంచాల రాజా. అగ్నినే గర్భం అనుకుని పూర్ణాహుతిని ఇవ్వండి ఋషివర్య. అవశ్యం.
వాసుదేవ, నా ఈ ఆహుతి సఫలీకృతం అయినట్టేగా? అది నాకు ఎలా తెలుస్తుంది పాంచాల రాజా? సమాధానం తెలియనప్పుడు ఈ సలహా ఎందుకు ఇచ్చావు? నేను చెప్పింది కేవలం పవిత్ర వేదాలలో ఉన్నదే పాంచాల రాజా. లేదు, నువ్వు నా యజ్ఞాన్ని భంగపరచాలని అనుకున్నావు. నాకు తెలుసు వాసుదేవా, నువ్వు ద్రోణాచార్యుడిని సురక్షితంగా ఉంచాలని అనుకుంటున్నావు. ఎలా మరిచాను? నువ్వు ఆ పాండవ సంబంధీకుడివి కదా. హస్తినాపురాన్ని నా నుంచి కాపాడుకోవాలని అనుకుంటున్నావు నువ్వు. నేను సఫలీకృతం అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు. నీ కోపమనే అశ్వాన్ని అదుపు చేసుకో పాంచాల రాజా. ఎవరైనా యజ్ఞభంగం చెయ్యాలి అనుకుంటే పూర్ణాహుతి సమయం వరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు కదా. నేను హస్తినాపుర పక్షాన లేను, పాంచాల పక్షాన లేను. నేను నియమం వైపు ఉన్నాను, ధర్మస్థాపన వైపు ఉన్నాను. నేను మీ యజ్ఞం సఫలమైంది. మీ పుత్రుడు జన్మించబోతున్నాడు. ధన్యవాదాలు ఋషివర్య, ధన్యవాదాలు. నన్ను క్షమించండి వాసుదేవా. మేమింతవరకు సమస్యల్లో ఉన్నాము. ఆ క్షణాన మీరు ప్రసన్నమయ్యారు. ఇది సహాయం కాదు, ఇది మా ప్రారబ్ధం. మీరు మా మంచి కోసం ఇక్కడికి వచ్చారు. ఇది సహాయమూ కాదు, ఇది ప్రారబ్ధమూ కాదు. ఏం జరిగినా అదే కర్మ పాంచాల రాజా, కర్మ యొక్క ఫలితం. చాలా బాధగా ఉంది. నేను కట్టిన ఇంత సుందరమైన మహల్, నా యొక్క ఇంత అద్భుతమైన సృష్టి రేపు ఉదయానికి బూడిదలా కుప్పైపోతుంది. ఇందులో ఉండే అతిథులతో సహా నా ఉజ్వల భవిష్యత్తు కోసం నేను నా చేతులతోనే నా సుందరమైన మహల్ని నా చేతులతో నేనే తగలపెట్టాల్సి వస్తోంది. యువరాజుకి ప్రణామాలు. మీ రాక చాలా ఆలస్యమైంది పురోచన మహాశయ. నాకు ఆకలిస్తుంది. మీ భార్య బిడ్డల్లాగానే నేను కూడా మీతో కలిసి భోంచేద్దామని ఎదురు చూస్తున్నాం. ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక మీ భోజనంలో ఏ ఆలస్యమూ ఉండదు. మరి నేను నిర్మించిన ఈ మహల్ ఎలా ఉంది? పర్వాలేదు, కొన్ని కొరతలున్నాయి. పోను సరిచేసుకోవచ్చు. పురోచనుడి నిర్మాణంలో కొరతలు వెతకటం ఎలాంటిదంటే అచ్చం బ్రహ్మదేవుడి సృష్టిలో దోషాలు వెతికినట్టే. తప్పుగా అనుకోకండి పురోచన మహాశయ. సోదర భీమసేనుని వ్యక్తిగత అభిప్రాయం ఇది. కానీ నిజమేంటంటే ఈ మహల్ ప్రపంచంలోనే అత్యద్భుతమైనది. ఈ భవనానికి సాటి ఈ భువనంలో ఏదీ లేదు. మీ ప్రశంసలకు ధన్యుణ్ణి యువరాజా.
రండి, భోజనం చేద్దురుగాని. భీమసేన కుమార, రేపు ఉదయం వరకు మీకసలు ఏ కొరత ఉండదు ఈ మహల్లో. అగ్నిగుండంలో ఉద్భవించి అగ్నితో సమానమైన తేజస్సు కలిగి సాహసవంతుడై గొప్ప వినాశం చెయ్యగల మీ పుత్రుడు దృష్టద్యుమ్నుడిగా పిలువబడతాడు. స్వాగతం కుమార దృష్టద్యుమ్న. నువ్వు నా కఠోర తపస్సుకి ఫలితం. తపస్య ఫలితం దాని ఉద్దేశం నెరవేరినప్పుడు దక్కుతుంది. నేను జన్మించిన ఉద్దేశం ఏంటి? నీ అహంకారం, దాని మీద విజయం పొందడం మిగిలే ఉంది. దాన్ని నేను సాధించి తీరుతాను. ఈ రోజు నేనొక రాజుకి తండ్రిని, మరి నువ్వు నీకో స్థాయి అంటూ ఏదీ లేదు ద్రుపద. అందుకే నేను భరద్వాజ పుత్రుడు ద్రోణుణ్ణి, హస్తినాపుర రాజగురువు ద్రోణుణ్ణి, పాంచాల రాజ్యంలో సగభాగాన్ని ద్రుపదుడికి దానంగా ఇస్తున్నాను. నీ తండ్రి ప్రతీకార వాంఛల్ని తీర్చిపెట్టాలి. నా హృదయంలో ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి. ఆ అగ్నిలో నువ్వు ద్రోణుడిని ఆహుతివ్వాలి. నువ్వు మీ నాన్నగారి అభిమానం, గౌరవం, ప్రతిష్ట, దాంతోపాటు పాంచాల గౌరవం, వైభవాన్ని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురావాలి. మీ తపస్సు ఫలిస్తుంది పితృదేవా. సెలవిప్పించండి. యజ్ఞ అగ్ని నుంచి జన్మించిన వారికి జ్వలించే గుణం ఉంటుంది. ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతోనే జన్మిస్తూ ఉంటారు. కానీ లక్ష్య సాధనకి ఒక నిశ్చిత సమయం ఉంటుంది. పాంచాల రాజా, అగ్ని తిరిగి ప్రజ్వలిస్తోంది. దీన్ని చూస్తుంటే ఈరోజు అగ్ని చాలా గంభీరంగా ఉన్నాడు మునివర్య. అంతా అగ్ని యొక్క సర్వత్ర సామ్రాజ్యం. ప్రతి దిశ, ప్రతి చోటు రకరకాలుగా అగ్ని విభిన్న రకాలుగా రగులుతోంది. ప్రతీకారపు అగ్ని,
కపట అగ్ని, వినాశ అగ్ని. అంతా గుర్తుంది కదా? మసాలా బాగా కలిపావు కదా? అంతా మీరు చెప్పినట్టుగానే ఉంది. చిన్న వ్యత్యాసం కూడా రానివ్వను. యజ్ఞాగ్ని ప్రజ్వలంగా ఉంది. ఈ చోటు దాని తాకిడికి తట్టుకోలేకపోతుంది. కొందరికి తెలుసు నీవు వస్తున్నావు అని, కొందరికి తెలియదు నీవు వస్తావు అని. కానీ అందరూ నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే విధి నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంది. పాంచాల రాజా, ఈ గుహ ఇంకొద్ది కాలం ఉండటం అసంభవం. ఈ అగ్ని అందరినీ ఆహుతి చేసుకుంటుంది, అందరినీ కూడా. పాంచాల రాజా, మీరే ఈ యజ్ఞానికి కారకులు. అందువల్ల ఈ యజ్ఞాన్ని సమాప్తం చేయడానికి అనుమతినివ్వండి. అగ్నిని గర్భంగా భావించారు కదా, మరి దాని తాపాన్ని కూడా భరించవలసి ఉంటుంది. పాంచాల రాజా, యజ్ఞాన్నైతే ప్రారంభించారు కదా, మరి అది సఫలమయ్యేంత వరకు నిరీక్షించవలసి ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ మీరు విధిని నమ్మారా? ఈశ్వరుని మీద నమ్మకం ఉంచారా? అయితే ఇప్పుడు నమ్మండి. ఈ రోజు నుండి మీ విధి తన దారిని మార్చుకుంటుంది. ఈ రోజు రాత్రి విశ్వాసానికి ప్రతీక, పరివర్తనకు ప్రథమ సోపానమైన రాత్రి. ఈశ్వరుని పర్యవేక్షణలో, విధి సమక్షంలో ఇది సమర్పణ రాత్రి.
తినండి యువరాజా. మేమే స్వయంగా మా చేతులతో ఈ భోజనాన్ని తయారు చేశాం. చాలా రుచిగా ఉంటుంది. మీరక్కడ ఉంచండి, మేము వడ్డించుకుంటాం. అయ్యో లేదు మాత, లేదు. మీకు, యువరాజులకి, తన సోదరులకి భోజనం వడ్డించడం మా సౌభాగ్యం. ఎవరికి తెలుసు మీరందరూ మళ్ళీ కలుస్తారో లేదు. ఎందుకంటే రేపు మీరు వెళ్ళిపోతున్నారు కదా. దానితో పాటు మీకు రేపు వర్ణావతిలో సన్మానం ఉంది కదా. అసలు మీ దగ్గర ఎక్కడ సమయం ఉంది చెప్పండి, మా బోటి వారి సత్కారం అందుకోవడానికి. నా జన్మ చరితార్థం అయింది, అలాగే నా ఈ భవనం కూడా చరితార్థం అయింది, ఇంకా అలాగే పావనం అయింది. మంచిది, మీరు కూడా మాతో పాటు భోంచేయండి. లేదు లేదు రాజమాత, రాజ కుటుంబీకులతో పాటు కూర్చొని భోజనం చేసే సమర్థత స్థాయి మాకెక్కడుంది. ముందు మీరు ఆరగించండి, మిగిలిన దాన్ని ప్రసాదం అనుకొని మేము తింటాం. ఏంటి స్వామి, ఇవాళ ఇంత మదీరను సేవిస్తున్నారు? నా పని సఫలమైంది, అందుకే వేడుక చేసుకుంటున్నాను. ఎందుకు అంత తొందరపడుతున్నారు? మన కార్యం ఇంకా సిద్ధించలేదు. అయ్యో నా ప్రియమైన భార్యామణి గారు, ఆ మత్తు పదార్థాలతో నిండి ఉన్న భోజనం తిన్న తర్వాత మన అతిథులంతా దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతారు. అది ఎలాంటి నిద్ర అంటే ఇక జన్మలో వాళ్ళు మేల్కొనలేరు. ఇక అధికారం అంతా మనకే చెందుతుంది. ఆ పాండవులు ఇంకా వారి మాత కుంతి అందరినీ మనం తరిమేయొచ్చు, వాళ్ళందరినీ భస్మం చేయొచ్చు. వాసుదేవ, మాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఈనాటి రాత్రికి సత్యము మరియు విశ్వాసము వెలుగులోకి వస్తాయి. కుట్ర కపటాల వినాశనం మొదలవుతుంది.